బాల్కోట్ మీద భారత వైమానిక దాడులు జరిగినప్పుడు మన వింగ్ కమాండ్ అభినందన్ వర్ధమాన్ నడుపుతున్న MiG-21 కూల్చేసింది పాకిస్తాన్కు చెందిన F-16. అయితే పారాచూట్ సాయంతో వింగ్ కమాండర్ కోలడానికి సిద్ధంగా ఉన్న విమానంలో నుంచి కిందకి దూకేశారు, అది కూడా పాకిస్తాన్లో. దీంతో అతన్ని పాకిస్తాన్ ఆర్మీ అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. ఇక అభినందన్ను పాకిస్తాన్ దళాలు లాక్కెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇది కాస్త భారత ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. ఏం చేస్తారో తెలియదు, తమకు అభినందన్ ప్రాణాలతో కావాలనే కోరిక భారతీయుల్లో బలంగా మొదలైంది. ఇటు పాకిస్తాన్ జెనీవా కన్వెన్షన్కు విరుద్ధంగా అభినందన్ చిత్రహింసలు పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అభినందన్ను విడిచిపెట్టాలని భారత విదేశాంగ శాఖ కోరినా పాకిస్తాన్ సైన్యం పెడచెవిన పెట్టేసింది. అంతే అప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారని నాడు పాకిస్తాన్లో భారత హైకమిషనర్గా పనిచేసిన అజయ్ బిసారియా తన కొత్త పుస్తకంలో సంచలన విషయాలు రాసుకొచ్చారు. యాంగర్ మేనేజ్మెంట్ ది ట్రబుల్ డిప్లొమాటిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అనే పుస్తకంలో సంచలన విషయాలు రాసుకొచ్చారు అజయ్. భారత ప్రధాని ఆదేశాలతో పాకిస్తాన్లోని కీలక స్థావరాలపై 9 అధునాతన భారీ క్షిపణులను ఎక్కుపెట్టింది భారత్. ఇది బ్లడీ నైట్గా పాకిస్తాన్కు మిగలాలని మోడీ ఆర్మీ అధికారులకు సూచించారు. అప్పటికే 24 గంటలు గడిచినా కూడా పాకిస్తాన్ నుంచి అభినందన్ విడుదల కాలేదు. చిత్రహింసలు పెట్టి భారత రహస్యాలను తెలుసుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వా ఆధ్వర్యంలో నీచమైన పనులు చేసింది. అయితే ఆ రోజు అర్ధరాత్రి పాకిస్తాన్ హైకమిషనర్ సోహెల్ మహమ్మద్ పాకిస్తాన్లోని భారత రాయబారి బిసారియాకు కాల్ చేశారు. తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాలనుకుంటున్నారని తెలియజేశారు. కానీ మోడీ అందుబాటులో లేరు, వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఏదైనా విషయం చెబితే చేరవేస్తామని తెలియజేశారు. అంటే మోడీ కనీసం పాకిస్తాన్తో మాట్లాడేందుకు కూడా అంగీకరించలేదు. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే అభినందన్ విడుదల తర్వాతే. ఆ విషయం పాకిస్తాన్కి చాలా క్లియర్గా అర్థమైంది. అంతేకాదు పాకిస్తాన్పై క్షిపణుల ముప్పు ఉందని మాత్రం పాకిస్తాన్కు చాలా క్లియర్గా మన విదేశాంగ శాఖ తెలియజేసింది. అవి ఎక్కడ పడతాయో మీకు తెలుసు. ఆ తర్వాత దారుణ పరిస్థితులు ఉంటాయి. అభినందన్ కోసం ఎంత దూరమైనా వెళతాం, మేమందుకు సిద్ధంగా ఉన్నాం. చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవద్దని హెచ్చరించారు. ఒకవైపు అభినందన్ విడుదల ఆలస్యం అవుతోంది. దీంతో భారత్ దూకుడుగా తమ మీదకు క్షిపణులు దాడి చేస్తుందని భయపడింది పాకిస్తాన్. అంతేకాదు తప్పు మీరు చేశారు, పుల్వామా సైనిక దాడి మేము మరిచిపోం, మీ తీవ్రవాదులతో దాడులు చేయించారు, దీని వెనక ISI హస్తం ఉంది. ఆ తీవ్రవాదుల అంతానికే బాల్కోట ఉగ్రవాదులపై భారత వైమానిక దళం దాడులు చేపట్టిందని ఆ దేశ విదేశాంగ అధికారులకు సమాచారం ఇచ్చింది భారత్. అంతేకాదు భారత ఎయిర్ ఫోర్స్ విమానం ఇస్లామాబాద్ వస్తోంది. కూల్గా అందులో అభినందన్ ఒంటిపై గాయం కాకుండా పంపాలి. ఇంతకు మించి మోడీ ఏమీ మాట్లాడారని తెలియజేశారు. కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఒకవైపు భారత దౌత్య అధికారులతో మాట్లాడుతూనే చైనా సాయం కోరాడు. కానీ చైనా అధ్యక్షుడు మీరు భారత్పై దూకుడుగా వెళతామంటే మేము మీకు సాయంగా ఉండలేం, అది విపరీతమైన యుద్ధానికి దారితీస్తుంది. భారత్కు అమెరికా స్నేహితుడు, దాని పర్యావసనం ఎలా ఉంటుందో మీకు తెలియదు, మీరు అమెరికాకు చెప్పుకోండి జిన్పింగ్ చేతులెత్తేశాడు. వెంటనే ఇమ్రాన్ ఖాన్ ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాకు సమాచారం ఇచ్చారు. ఎలాగైనా సరే క్షిపణుల దాడులను ఆపాలని, దౌత్య చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత్కు సూచించాలని కోరారు. కానీ అమెరికా కూడా ఇమ్రాన్ మాటలను తోసిపుచ్చింది. అభినందన్ను విడిచిపెట్టమంటున్నారు కదా, వదిలేయమని సూచించింది. అంతకు మించి మేము భారత్కు ఏమీ చెప్పలేమన్నారు. అంతేకాదు ఉగ్రవాదులకు సాయం చేయడం మానుకోవాలని అమెరికా సైతం పాక్కు గడ్డి పెట్టింది. అయితే ఈ చర్చలు జరుగుతుండగానే చైనా విదేశాంగ శాఖ నుంచి భారత్కు కాల్ వచ్చింది. రెండు దేశాల మధ్య ఘర్షణకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని, సాయపడతామని చైనా ఆఫర్ చేసింది. కానీ భారత్ అవసరం లేదని చాలా సున్నితంగా చైనాకు చెప్పింది. దీంతో పాకిస్తాన్కు అన్ని దారులు మూసుకుపోయాయి. క్షిపణుల దాడులను ఎదుర్కొంటారా, అభినందన్ను విడిచిపెడతారా అని మరోసారి హెచ్చరికలు వెళ్ళాయి. మోడీ అసలు పాకిస్తాన్తో మాట్లాడేందుకు ఆసక్తే చూపించలేదు, ఓన్లీ కమాండ్ ఇచ్చేశారు. దీంతో ఇక భయపడ్డ పాకిస్తాన్ ఆర్మీ చివరకు అభినందన్ను విడిచిపెడతామని భారత్కు సమాచారం ఇచ్చింది. అంతేకాదు రేపు పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రకటన చేస్తామని కూడా తెలియజేసింది. ఆ మాట చెప్పినట్టుగానే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంటులో అభినందన్ను విడిచిపెడతామని ప్రకటించిన తర్వాత దౌత్య చర్చలకు డోర్లు తెరిచింది భారత్. అంతేకాదు ఉగ్రవాదులను భారత్లోకి పంపము, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని కూడా పాకిస్తాన్ హామీ ఇచ్చేలా మెడల వంచింది భారత సర్కారు. చైనా సాయం చేస్తుందని అభినందన్ను అడ్డుపెట్టుకుని పాకిస్తాన్ డ్రామాలు చేద్దామని, భారత్ను అంతర్జాతీయంగా నవ్వుకునేలా చేయాలని, శక్తి లేని దేశంగా చూపించాలని తెగ నాటకాలాడింది పాకిస్తాన్. కానీ 9 క్షిపణులు ఒకేసారి వేరువేరు ప్రాంతాల్లో ప్రళయం సృష్టిస్తాయి, దేశం మొత్తం నాశనం అవుతుందని భారత్ భయపెట్టింది. దీంతో పాకిస్తాన్ చర్చల పేరుతో కాలయాపన చేయాలని భావించిన పప్పులు ఉడకని చెప్పింది భారత్. ఈ విషయాలను తన పుస్తకంలో రాసుకొచ్చారు బిసారియా. ఇక పాకిస్తాన్ కాలయాపన చేసి 2 రోజుల తర్వాత అభినందన్ను విడిచిపెట్టింది. దీంతో కథ సుఖాంతమైంది. జై హింద్, జై భారత్.